అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. ఆర్థిక సుడిగుండం నుంచి గట్టెక్కించండి. ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు వినతి. ఇక మరో 6 కేంద్ర మంత్రులతోనూ సీఎం భేటీలు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతోనూ భేటీ అయ్యిండు. రాష్ట్ర సమస్యల పరిష్కారంపై విస్తృతంగా చర్చలు జరిపినారు. గత ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. జగన్ ప్రభుత్వ 5 ఏళ్ల పరిపాలనతో ఆర్థిక వనరులన్నీ ఆవిరైపోయాయని చెప్పారు. వచ్చే ఆదాయం, జీతాలు, పింఛన్లు అప్పులు తీర్చడానికి కూడా సరిపోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తగిన చేయూతనివ్వాలని కోరారు. ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఢిల్లీ వచ్చిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సుడిగాడి పర్యటన చేశారు. ప్రధానమంత్రితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, రహదారుల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పట్టణాభివృద్ధి తర్వాత గృహ నిర్మాణం, ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాలతో పాటు వరుసగా సమావేశమయ్యారు. వరుసగా 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్రంలో సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఇక్కడ ఆర్థికంగా విధ్వంసానికి గురైనటువంటి ఆర్థిక సుడిగుండంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గట్టెక్కించాలని చెప్పేసి అక్కడ ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు విన్నవించారు. అయితే ప్రధాని చంద్రబాబు సాయం కోరిన 7 ప్రధాన అంశాలు ఏంటి అంటే స్వల్పకాలానికి రాష్ట్రానికి ఆర్థిక చేయూతనివ్వడం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పునఃప్రారంభానికి సత్వర చర్యలు తీసుకోవడం, అమరావతి రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాల సముదాయం పూర్తికి సమగ్ర ఆర్థిక సాయం అందించడం, పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వడం, ఇక రాష్ట్రాలకు మూలధన వ్యయం అందించే ప్రత్యేక పథకం కింద ఆంధ్రప్రదేశ్కు అదనపు కేటాయింపులు జరిపి రహదారులు, వంతెనలు, సాగునీరు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడడం, ఇక బుందేల్ఖండ్ ప్యాకేజీ తరహాలోనే రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు మద్దతు పలకడం, ఇక దుగరాజపట్నం పోర్టు పూర్తి చేసేలా రాష్ట్రానికి చేయూతను అందించడం. ఈ 7 ప్రధాన అంశాలు దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరిండు. తర్వాత అక్కడ ఆర్థిక విధ్వంసానికి గురైపోయింది. రాష్ట్రం మొత్తం కూడా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించిండు. తర్వాత 6 మంత్రులు కూడా కలిసేసి వాళ్ళకు కూడా రాష్ట్రం యొక్క పరిస్థితి, రాష్ట్ర అభివృద్ధి పైన విన్నవించిండు. వికసిత ఆంధ్రప్రదేశ్కు కట్టుబడి ఉన్నామని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్తా ఉన్నారు. అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు.